హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! బ్యాక్ టు స్కూల్ రొటీన్ అనమాట ఇది. సో, ఫైనల్‌గా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మమ్మీలకి ఫ్రీ అనమాట అందరికి. కానీ వాళ్ళు వెళ్లారన్న బాధైతే ఉంటుందిలెండి. ఆ వెళ్ళేన్ని హాలిడేస్ ఇచ్చినన్ని రోజులే ఆ ఫీలింగ్ ఉంటుంది. అబ్బా! ఎప్పుడెప్పుడు స్కూల్స్ స్టార్ట్ చేస్తారా? ఎప్పుడు ఈ పిల్లోళ్ళు ఎళ్తారా? ఈ ఇంట్లో గందరగోళం ఎప్పుడు తగ్గుతుందా అని. బట్ వన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. అందరు మదర్స్ కామన్‌గా ఫేస్ చేసే ఇది అన్నమాట ఇది. సో, నేను కూడా అంతే. హాలిడేస్ ఉన్నన్ని రోజులు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా స్కూల్స్ అని వెయిట్ చేశాను. చాలా వీడియోస్‌లో మీకు కూడా చెప్పాను. బట్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి ఎళ్ళాక అరే! వెళ్ళిపోతుంటే అబ్బా! బోసిపోతుంది. ఇంక ఇల్లంతా అల్లరి చేసేవాళ్ళు ఉండరు అన్నట్టు అవుతుంది. బట్ ఓకేలెండి మనకి ఫ్రీ టైమ్ దొరుకుతుంది గదా! ఇంకా ఆ రోజు మెనూ అయితే సింపుల్‌గా ఫిక్స్ చేసుకున్నాను. లంచ్‌కేమో పులియోగర రైస్, బ్రేక్‌ఫాస్ట్‌కి సేమియా ఉప్మా అండ్ స్నాక్స్‌కేమో పాన్ కేక్స్ అని. సో, ఇన్ని రకాలు చేయాలి. టైం మార్నింగ్ 4:45కే నిద్ర లేచాను. అప్పటికే 5:15 అలా అవుతుంది దగ్గర దగ్గర. చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాననమాట. ప్రతిరోజు ఇంత సింపుల్‌గా అయితే ఉండదండి. ఒక్కొక్క రోజు కొన్ని కాంప్లికేటెడ్‌గా ఉంటది. ఎందుకంటే ఆహ్, పన్నీర్ కర్రీ అట్లాంటివి అడుగుతూ ఉంటారు. అలాంటివన్నీ చేసే రోజు అవి కొంచెం ప్రాసెస్ కొంచెం లేట్ అయితది కదా! సో, లేట్ అయిపోతది. ఇవాల్టి రోజున వాళ్ళు నన్నేమి అడగలేదు. ఇది చెయ్యి, అది చెయ్యి అని. సో, నేనే ఈ మెన్యూ ఫిక్స్ చేశాను. ఈజీగా అయిపోతుంది. ప్లస్ వీడియో షూట్ చేసుకుంటూ కదా! చాలా కష్టమండి వీడియో షూట్ చేస్తూ వంట చేయడము. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో, కొత్త కదా! ఈజీగా ఉండే రెసిపీస్ అయితే నేను షూట్ చేసుకుంటూ చేయడానికి ఈజీగా ఉంటుందని, ఇక్కడ పాన్ కేక్స్ కోసం చిన్న బౌల్ తీసుకున్నాను. తర్వాత బాగా రియలైజేషన్ వచ్చింది. ఇది సరిపోదు అని. సో, ఆబ్వియస్‌లీ వేరే దాంట్లోకి చేంజ్ చేశాననమాట. ఇక్కడ బెంగుళూరులో స్కూల్స్ స్టార్ట్ అయిపోయి 2 వీక్స్ అయిపోయిందండి. జూన్ ఫస్ట్ కంతా స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ చాలా తొందరగా స్టార్ట్ చేస్తారు. అఫ్‌కోర్స్ లీవులు కూడా చాలా తొందరగా ఇస్తారులెండి. మా పిల్లలకైతే మార్చ్ 20థ్ కంతా ఎగ్జామ్స్ అంతా అయిపోయి హాలిడేస్ ఇచ్చేశారు. దాదాపు 70 డేస్ దాకా హాలిడేసే వచ్చాయి మా పిల్లలకి. సో, ఇక్కడ జూన్ ఫస్ట్ కంతా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఊరికెళ్ళాను. అవి కూడా పెట్టాను కదా! హాలిడేస్ తీసుకొని మరి ఎళ్ళాల్సొచ్చింది. ఇంకిక్కడ కమింగ్ బ్యాక్ టు రెసిపీస్. సో, సేమియా ఉప్మాకైతే ప వేయించేసుకున్నాను. అక్కడ పాన్ కేక్స్ చూసుకుంటూ ఇక్కడ సేమియా కొంచెం లైట్‌గా బ్రౌనిష్‌లోకొచ్చింది. యాక్చువల్‌గా ఇంకా వైట్‌గా ఉంటుంది నేను చేసేది. కొంచెం బ్రౌన్ కలర్‌లోకొచ్చింది. సో, అది అక్కడ అవయిపోగానే ఇంకా అన్నం ఉడుకుతుందనమాట. అది పడటానికి ఒక 10 మినిట్స్ పడుతుంది కదా! సో, ఆలోపు తుడిచి ముగ్గేసేద్దాము అనేసి కారిడార్‌లోకొచ్చి మొత్తం తుడిచి ముగ్గేసుకుంటున్నాను. ఈ లైటింగ్‌లో మా సెక్యూరిటీ అతను లైట్ ఆఫ్ చేసుకొని ఎళ్ళిపోయాడు. బయట ఉంటుంది కారిడార్‌లో మాకు లైటు. అది ఆఫ్ చేసుకొని ఎళ్ళిపోయాడు. బట్ ఇట్స్ ఓకే. కనిపిస్తుంది నాకు ఇంట్లో లైటే. అందుకని దాంతోనే వేసేసాను. ఇక్కడేమో అన్నం అయిపోయింది. ఆ అన్నం అంతా తీస్తున్నాను. అంటే చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టామంటే తొందరగా అయిపోతుంది కదా! ఆ తర్వాత సేమియా ఉప్మా కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడేంటి నాన్ స్టిక్‌ది ఇది యూజ్ చేస్తున్నారని అనకండి. సో, ఎప్పడెప్పటి నుంచో యూజ్ చేస్తున్నవి పడేయడానికి రావట్లేదు మనసు. కొత్తవి కొనడానికి కుదరట్లేదు. వాడేస్తున్నామనమాట. ఇంకా చాలా సింపుల్ సేమియా రెసిపీ మాది. ఎందుకంటే మా వాడు అస్సలు ఆనియన్స్ తినడు. సో, వాడి కోసమని ఆనియన్స్ లేకుండా చేస్తాను. ఆవాలు, పచ్చనిపప్పు, పచ్చిమిరపకాయలు ఒకటి లేదా 2, కరివేపాకు, ఉప్పు అంతే. వాటరేసేసి సేమియా వేసేస్తాను. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. మా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తింటారు. మా పాప తినడానికి చాలా నాటకాలేస్తుంది కానీ, మా బాబు ఓకే బానే తింటాడు. మీన్‌వైల్ అది చేసుకుంటూ ఇక్కడ పులిహోగరేకు కూడా తిరగబాత చేస్తున్నాను. మా అమ్మాయికి పులిహోరాలంటే చాలా ఇష్టము. అది చింతపండు పులిహోర అయినా, లేకపోతే నిమ్మకాయ పులిహోర అయినా, ఆ విధంగా పులిహోర టైప్‌లో ఉండే రైసెస్ అంటే చాలా ఇష్టంగా తింటుంది. పెరుగన్నం తిరగబాత పెట్టడం ఇలాంటివన్నీ. మా ఆపోజిట్ ఖచ్చితంగా ఒకరు ఇటు ఉంటాడు కదా! మా అబ్బాయేమో కొంచెం ఆపోజిట్. వాడు కొంచెం అన్నీ స్నాక్స్, పాన్ కేక్స్ అట్లాంటివి తినాలని ఇష్టపడతాడు. ఇక నేను రెసిపీ ఏం పెద్దగా చెప్పడం లేదులెండి. అందరికీ తెలిసిన కామన్ రెసిపీ. నేను చెప్పినా కూడా స్కిప్ చేస్తారు. వంట చేసేటప్పుడు ఎవరికైనా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, కావలసినవన్నీ ముందుగా రెడీగా పక్కన పెట్టుకోవడము. సో, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవైపు చేసుకుంటూ ఇంకోవైపు అక్కడున్నది, ఇక్కడున్నది తీసుకుంటూ ఉంటే మనకి మిస్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మాడిపోవడము అలా ఇలా జరుగుతుంటదనమాట. అలా కాకుండా అన్నీ మనము స్టార్ట్ అన్నప్పుడే సిమ్‌లో పెట్టేసుకొని కావాల్సినవన్నీ పక్కన పెట్టుకుంటూ ఉంటే ఇలా ఒక్కొక్కటిగా యేసుకుంటూ ఉండొచ్చు.
తారాడుకున్నట్టు అలా లేకుండా వంట తొందరగా అయిపోతుంది. ఇది నాకు ఈజీగా హెల్ప్ అయిన ట్రిక్ అనమాట. ట్రిక్ అని కాదులేండి, ఈజీగా హెల్ప్ అయ్యే విధానము. ఎందుకంటే నాలాంటి అస్సలు వంట రాని వాళ్ళు పెళ్లి కాకముందు అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నాకు అస్సలు వంట రాదు. కనీసం టీ పెట్టడము, దోస పోయడము ఇలాంటివి కూడా రాదు. ఆలోచిస్తే ఇప్పుడు నేనేనా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంటే మా అమ్మ టీ తెచ్చిచ్చిన, అన్నం తినిపించినా తినేదాన్ని. అలాంటి దాన్ని ఇప్పుడు అటు చేస్తూ, ఇటు చేస్తూ ఒక రకమైన మల్టీ టాస్కింగ్ లాంటివి చేస్తున్నానులేండి. ఇప్పుడు అసలైన రోలర్ కోస్టర్ రైడ్ మొదలవుతుంది. సో టైం ఆల్రెడీ 6:30 అయిపోతుంది. వీళ్ళకేమో బస్సు 7:30 కంతా వస్తుంది. ఇక్కడ స్కూల్స్ 8:10 కంతా స్టార్ట్ అయిపోతాయి. మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ అయితే 9కి కదా స్కూల్స్ ఉంటాయి. ఇక్కడంతా 8కి స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ 2:45, 3 లోపు వదిలేస్తారనమాట. సో 7:30కి బస్ అంటే నేను పరిగెత్తుతుంటాము. అప్పుడు ఎంత ఎర్లీగా లేసి పని స్టార్ట్ చేసినా కానీ ఆ లాస్ట్ టైమింగ్ అనేది హడావిడి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందో ఏమో తెలీదు. సో వాళ్ళకి అక్కడ నేను టిఫిన్ పెట్టేశాను, వాళ్ళనే తినమని చెప్పాను. నేనేమో ఇక్కడ ప్యాన్ కేక్స్ చేస్తున్నావు, చాలా వేడిగా ఉన్నాయి పట్టుకోవడానికి, అందుకనే ప్లేట్ పట్టుకొని ప్లేట్ పైన వేయడానికి ట్రై చేస్తున్నాయి, ఎందుకంటే టైం అయిపోతుంది. తర్వాత ఇక్కడ లంచ్ బ్యాగులు రెడీ చేసేస్తున్నాను. ఈ లంచ్ బ్యాగులు కూడా ఎంత కాస్ట్ ఒక్కొక్కటి కదండి. ఇప్పుడు ఈ లంచ్ బ్యాగ్ ఒక్కొక్కటి 350 అనమాట. 2 లంచ్ బ్యాగ్స్ నాకు 700 పడింది. బట్ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఇవన్నీ డిమార్ట్ లో తీసుకున్నాం, లంచ్ బ్యాగ్స్ కాదులేండి, స్కూల్ బ్యాగ్స్ ఇంకా వాటర్ బాటిల్స్ డిమార్ట్ లో తీసుకున్నాం. చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ పొద్దున్నే ఈ బెంగళూరు క్లైమేట్ చూసారా ఎలా ఉందో. 7:30కి అంతా ఫుల్ మబ్బులు ఎక్కేసింది, వర్షం వచ్చేలాగా. అన్ని స్కూల్ బస్సు 7:15, 7:30 నుంచి స్టార్ట్ అయిపోతాయి రావడం. వరుసగా అలా క్యూ కట్టేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలేమో స్కూల్ కి అదే బస్ ఎక్కడానికి అటు సైడ్కి వెళ్ళిపోయారు. వీళ్ళని పంపించేశాక ఉంటుంది. ఇల్లు ఒక చిన్న సైజు అడవిలాగా కనిపిస్తుంది. అదంతా నేను షూట్ చేయలేదులేండి, అడవి చూపిస్తే మీరు భయపడతారని. సో ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా, ఆ పొద్దున్న నుంచి పరిగెత్తటికి కొంచెం ప్రశాంతత కావాలి కాబట్టి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. అది అయిపోయిన తర్వాత స్నానం అంతా చేసి టిఫిన్ అంతా అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ ఈ పని ఎత్తుకున్నాను. మా అబ్బాయి బట్టలు చాలా క్లమ్జీగా అయిపోయాయి. సో అన్ని సర్దాలని, ఎన్ని బట్టలు ఉన్నాయా అని తీస్తే గానీ తెలియదు. ఈ బట్టలకి పిల్లలకి ఎన్ని కొన్నా సరిపోవు అనిపిస్తుంది. సో మీన్ వైల్ మా పాపది అన్ని కబోర్డ్స్ 2 కబోర్డ్స్ నీట్ గా చేసేసాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.